శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి జరగనున్న 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్లో జరిగిన వన్డే సిరీస్ లో మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కండరాల గాయానికి గురైన సంగతి తెలిసింది. ఈ గాయం నుంచి అతడు ఇంకా కోలుకోకపోవడంతో టెస్టుకు అందుబాటులో లేడని సెలెక్టర్లు తెలిపారు. అలాగే సారాంశ్ జైన్ కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. మధ్యప్రదేశ్ తరపున అతడు 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 131 వికెట్లు సాధించాడు. ఇటీవల శ్రీలంక ఏ జట్టుపై అద్భుత ప్రదర్శన చేయడంతో తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇకపోతే జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్లను ఎంపిక చేసినప్పుడు కూడా వారి ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఫిట్నెస్ నిరూపించుకుంటూనే వారు టెస్టు సిరీస్ లో ఆడతారు, లేదంటే ప్లేయింగ్ 11 లో ఆడించే అవకాశం లేదు. ఇక ఈ 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ కన్నా ముందు భారత జట్టు 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 7న కొలంబోలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనుంది. ఇక మొత్తంగా శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత స్క్వాడ్ ఇది. బ్యాటర్లు శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, ఎస్ఎస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్తు పడిక్కల్, వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారంజ్ జైన్. ఇక బౌలర్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, గున్నూర్ బార్, జస్ప్రీత్ బుమ్రా.